సార్ కాన్స్టిపేషన్ వల్ల లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటారు, అది నిజమేనా? లివర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద గట్ సిస్టమ్. సో ఎప్పుడైనా సరే మనకు కాన్స్టిపేషన్ వచ్చిందంటే 100%. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన గట్ సిస్టంలో కొన్ని మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఓకే, సో ఆ మంచి బ్యాక్టీరియాస్ హెల్దీగా ఉంటేనే గోధుమ చపాతి కానీ గోధుమ నూక ద్వారా మనం ఉప్మా చేసి తినడం కానీ ఏదైనా సరే అది మనం తింటే దానివల్ల నష్టం ఏంటంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ధాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈ రోజు మనతో ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఏఎస్ఐ కుమార్. హలో సార్. సార్, కాన్స్టిపేషన్ వల్ల లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటారు, అది నిజమేనా? మన బాడీలో ఒక గట్ సిస్టమ్ ఉంది. ఓకే, సో ఆ గట్ సిస్టమ్ లో లివర్ కూడా ఇన్వాల్వ్. ఓకే, లివర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద గట్ సిస్టమ్. సో ఎప్పుడైనా సరే మనకు కాన్స్టిపేషన్ వచ్చిందంటే 100% లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో కాన్స్టిపేషన్ మనకు ఎప్పటికీ రాకూడదు. అండ్ కాన్స్టిపేషన్ వస్తే మనకు మన శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ లో 90% ప్రాబ్లమ్స్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద కాన్స్టిపేషన్. ఓకే, 90%. సో దీని నుంచి మనం అనుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఎంత తింటున్నాం, సో దాన్ని బట్టి మనకు అవుట్పుట్ కూడా ఉండాలి. ఓన్లీ ఇన్పుట్ మనం తీసుకుంటే సరిపోదు అది. ఓకే, సో ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఈక్వల్ గా ఉంటే కనీసం ఓకే, పర్వాలేదు, లేకపోతే ఇబ్బంది. డైలీ మనం కనీసం మనం 3 పూటలు మనం తింటే కనీసం 2 పూటలైనా మనకు అవుట్పుట్ ఉండాలి. 2 పూటలు మనకు మోషన్స్ ఫ్రీ అవ్వాలి. అంటే ఎట్లా టైట్ గా రావడం కానీ లేకపోతే కొంచెం కొంచెం రావడం కానీ ఎట్లా ఉండకూడదు. ఫ్రీ 100%. మీరు బాత్రూమ్కి వెళ్ళి కూర్చుంటే ఇమీడియట్ మీకు మోషన్స్ వచ్చేయాలి. సో దట్ షుడ్ బి ద లైఫ్ స్టైల్. దట్ ఈస్ నంబర్ 1. దానిలో ఇంకొక విషయం అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన గట్ సిస్టమ్ లో కొన్ని మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఓకే, సో ఆ మంచి బ్యాక్టీరియాస్ హెల్దీగా ఉంటేనే అప్పుడు మాత్రం మనకు మోషన్స్ ఫ్రీ అవుతుంది. మంచి బ్యాక్టీరియా ఎప్పటికైనా మనం శరీరంలో మన గట్ సిస్టమ్ లో బాగుండాలంటే దానికి ఫైబర్ కావాలి. ఓకే, ఆ ఫైబర్ మనకు ఏ ఫుడ్ నుంచి వస్తుంది మనం చూసుకోవాల్సిన విషయం. ఫైబర్ లేకపోతే ఆ గట్లో ఉన్న బ్యాక్టీరియా ఆటోమేటికలీ ఏమవుతుందంటే దే విల్ బికమ్ వీక్. సార్, ఇప్పుడు ఇది కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి వచ్చాక ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? రాకుండా ఉండాలంటే ప్రతిరోజు మన ఆహారంలో మనకు ఫైబర్ ఉండాలి. కనీసం జొన్న రోటీ అయినా తినాలి, లేకపోతే మిల్లెట్ అయినా తినాలి. ఈ రెండులు హై ఫైబర్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆప్షన్ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్, బట్ దట్ ఈస్ ఇన్ జనరల్ నాట్ అవైలబుల్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. కాబట్టి ఈ రెండు అయితే ఎక్కడైనా అవైలబుల్ ఉంది. కాబట్టి ఈ రెండు నుంచి ఏదో ఒక ఐటమ్స్ వాళ్ళు తినాలి. ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ద చీపెస్ట్ ఐటమ్ ఇస్ ద వెజిటబుల్. ఆల్ రా వెజిటబుల్స్. రా వెజిటబుల్స్ మీరు డైలీ బేసిస్ లో తింటే మనకు ఫైబర్ ఎక్కువ వస్తుంది. ఓకే, బట్ నమలుకొని తినాలి. అది మనం కుక్ చేసి తింటే రాదు. ఓకే, సో డైరెక్ట్లీ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సన్లైట్. ఓకే, which is growing under the sunlight, like all the fruits, all the vegetables, it is growing under the sunlight. So we get higher quantity of fiber in that also. Okay, so మనం ఆ టైపు మనం రా వెజిటబుల్ మనం ఎక్కువగా తింటే దాని వల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ క్యూర్ అవుతుంది. ఓకే, కానీ సార్ చాలా మంది రా వెజిటబుల్స్ తినలేరు కదా, సో దాన్ని సలాడ్ లాగా చేసుకొని తింటే ఓకేనా? ఎనీ ఫార్మ్. సపోజ్ రా వెజిటబుల్ ఒకరు సలాడ్ లాగా చేసి తినొచ్చు, లేకపోతే వాళ్ళకు ఇన్ కేస్ వాళ్ళకు జ్యూస్ చేసి తాగొచ్చు. బట్ యూ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ లైక్ షుగర్ అండ్ మిల్క్. సో మనం ఏం చేయాలంటే డైరెక్ట్ తినాలి. ఓకే, మీరు కీరా కట్ చేయండి వితౌట్ యాడింగ్ ఎనీ సాల్ట్ అండ్ మిర్చి, మీరు డైరెక్ట్లీ తినండి. దట్స్ ఫైన్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో దట్ ఈస్ వెరీ హెల్దీ ఫుడ్ అండ్ దట్ ఈస్ హై ఫైబర్ ఫుడ్ ఆల్సో. ఓకే, అండ్ అది కాకుండా మనం అనదర్ 2 ఐటమ్స్ నేను చెప్పాను. ఒకటి ఏంటంటే జొన్న రోటీ, జొన్న దోశ, లేకపోతే జొన్నలు తయారు ఏ ఐటమ్స్ అయినా మీరు తీసుకోవచ్చు. మిలెట్స్. ఓకే, దట్ ఈస్ అండుకూరలు, కూరలు, సాములు. ఓకే, అండ్ కొడో మిలెట్ కూడా ఉన్నాయి. సో ఇది అన్ని ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు మిలెట్ తినట్లేదు,
వెజిటబుల్స్ కూడా తినట్లేదు. ఓకే, వెజిటబుల్ తింటే మీరు కుక్ చేసి తింటున్నారు, బికాస్ మనకు టేస్టీ కావాలి, ఆల్ టేస్టీ ఫుడ్ కావాలి, లేకపోతే మనం అరే పచ్చిగా ఎవరు తింటారు అని ఆలోచిస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే టోటలీ ఫైబర్ ఈజ్ టోటలీ లాస్ట్ ఇన్ ద బాడీ. గోధుమ చపాతి కానీ గోధుమ నూక ద్వారా మనం ఉప్మా చేసి తినడం కానీ ఏదైనా సరే అది మనం తింటే దాని వల్ల నష్టం ఏంటంటే దానిలో మనకు ఒక కెమికల్ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ గ్లూటెన్. సో దట్ గ్లూటెన్ ఆల్సో వెరీ మచ్ హార్మ్ఫుల్ ఫర్ ద ప్యాన్క్రియాస్. సో రెగ్యులర్ తినడం వల్ల వాళ్ళకు ప్యాన్క్రియాస్ 100% వాళ్ళకు డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే హార్మోన్ల సిక్రెషన్ వాళ్ళకు సరిగా జరగదు. సరిగా జరగకపోతే హీల్ బికమ్ డయాబెటీస్. సో దీస్ ఆర్ ద కంప్లీట్ సెనారియో. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్ గా వాళ్ళకు ఒకరికి సపోజ్ లేదా బాడీ పెయిన్ వచ్చింది, లేకపోతే హెడేక్ వచ్చింది, లేకపోతే వాళ్ళకు జ్వరం వచ్చేసింది, ఓకే, అండ్ లేకపోతే జలుపు వచ్చింది, immediately they are going to the medical store and they are immediately taking some medicines. Are కొంచెం టాబ్లెట్ ఇవ్వరా అని చెప్పేసి immediately they are taking the tablets. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ ఇంటేక్ వల్ల మన బాడీలో కూడా రకరకాల నష్టాలు జరుగుతాయి. సో అక్కడ ఫస్ట్ నష్టాలు జరగడం ఏంటంటే మన గట్ బ్యాక్టీరియా. సో అగైన్ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతాయి. అక్కడ మనకు ఇమ్యూన్ సిస్టమ్ ఎంత ఎలా ఉండాల్సింది, ఎంత హెల్దీగా ఉండాల్సింది అంత హెల్దీగా ఉండవు. ఆటోమేటికలీ మనకు ఇమ్యూన్ సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. షట్ డౌన్ అయితే కానీ కష్టం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ద స్ట్రెస్. సో సపోజ్ యు ఆర్ ఆల్వేస్ లివింగ్ విత్ ద స్ట్రెస్, ఓకే, దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం. వీ షుడ్ నాట్ బీ ఇన్ ద స్ట్రెస్. మీరు ఏం చేస్తున్నారంటే ఓకే మోషన్స్ ఫ్రీ అవ్వలేదు, ఒక డూర్క్లాస్ టాబ్లెట్ ఉంటుంది షాప్ లో, 3 రూపాయలు 2 రూపాయలు ఉంటుంది, అది తీసుకొచ్చి మీరు వాడారు, రేపటికి క్లియర్ అయిపోయింది. సో దాట్ విల్ బికమ్ ఎ హ్యాబిట్ ఇన్ ఫ్యూచర్. అప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే మన సిస్టమ్ ఎలా అయిపోతుంది అంటే విదౌట్ దట్ మెడిసిన్ వీ డోంట్ గెట్ మోషన్స్ అట్ ఆల్. మనకు ఎప్పటికీ మోషన్స్ రాదు. సో టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్, ఓకే, డెఫినెట్లీ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు చేంజ్ ద డయట్ ప్యాటర్న్. దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్స్. డైలీ వీఆర్ ఈటింగ్ ఫుడ్, ఈ ఫుడ్ కాకపోతే ఆ ఫుడ్ తినాలి. ఓకే, కొంచెం మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద డయట్ ప్యాటర్న్ విల్ హెల్ప్ us టు కీప్ us healthy forever. సార్ మీరు ఇప్పుడు లివర్ కి ఎఫెక్ట్ అవుతుందా అంటే ఎస్ అన్నారు కదా, అది దానికి ఎఫెక్ట్ అవ్వకుండా ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఈ డయట్ ప్యాటర్న్ తీసుకోవాలి. ఓకే, ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువ ఉందంటే లివర్ మనకు హెల్దీగానే ఉంటుంది. బికాస్ ఆల్ ద మినరల్స్, ఆల్ ద పొటాషియం ఇస్ హైయర్ లెవెల్. Potassium is there in the fruits, higher level of minerals is there in the fruits. Okay, so complete ga manaku healthy ga undalante liver we should consume fruits on daily basis. Okay, quantity మనం ఎంత తినాలని క్వశ్చన్ మార్క్ అక్కడ. మీరు కొంచెం తింటే అక్కడ సరిపోదు. ఓకే, సో మీరు సపోజ్ మీ బాడీ వెయిట్ 60 kg ఉంది అనుకోండి, 600 grams ఫ్రూట్స్ తినాలి పర్ డే, డైలీ బేసిస్ లో ఆ ఇంటేక్ ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫ్రూట్స్ లో మనకు ఫైబర్ కూడా ఉంది, మనకు ఫ్రూట్స్ లో యాక్చువల్లీ ఫ్రుక్టోస్ ఉంది, అండ్ ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ ద షుగర్. ఓకే, అండ్ దట్ ఈస్ సెప్టిసైడ్, 100% సేఫ్టీ. మనం ఫ్రూట్స్ తినొచ్చు, అండ్ దాంతో పాటు మనకు ఈవెన్ కాన్స్టిపేషన్ కూడా క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.